ప్రజెంట్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రభావం ఏ విధంగా ఉంది? ఇవాళ ఎన్నికలు కాంగ్రెస్, టీడీపీ ఈ లిస్టులో లేవు, ప్రజల దృష్టిలో లేదు, ఓటర్ల లిస్టులో లేదు. ప్రధాన పోటీ బీజేపీ వర్సెస్ ఎంఐఎం. కేటీఆర్ ఏమో చాలా మేకవన్న పుల్లిలాగా చాలా డీసెంట్గా మాట్లాడుతూ ఆడేంటి అడ్డా ఏంటి ఒక అడ్డా. ఫామ్ హౌస్లో కూర్చొని ప్రభుత్వాలు నడుపుతారా? మందు కొట్టి ప్రభుత్వాలు నడుపుతారా? బీజేపీ పార్టీ కంపల్సరీగా వస్తుందని కరాఖండ్గా చెప్తున్నారు మీరు. గ్యారెంటీ. ఎందుకంటే ఎంఐఎం ఎంత అహంభావ దూరంలో ఉందంటే ఎన్ని మాట్లాడుతుంది ఎంఐఎం. ఓవైసీ తమ్ముడు ఏమంటాడు, 24 గంటలు పోలీసులు తప్పుకుంటే ఇక్కడ హిందువులు సంగతి తీరుస్తారు, అంత చూస్తారంటారా? అప్పుడు ఎవరేం మాట్లాడతారు? హిందువులకు బిడ్డల కంటే కాదు. అహ్మదాబాద్లో బేడా అమ్ముతారా? బేడా మా వాళ్ళు బేడా అమ్ముతారా? బేడా జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఎంఐఎం పార్టీ హైదరాబాద్లో ఉంటుందంటారా లేదంటారా? ఎంఐఎం పార్టీ ఉంటుంది. ఎందుకంటే అసలు ఎంఐఎం పార్టీ ఈ దేశ పార్టీ కాదు సార్. అసలు బీజేపీ పార్టీకి యువకులు బలహీనత బలమా సార్? బలం. కాంగ్రెస్ వాళ్ళు అవినీతి చేశారు, దేశం సొమ్ము దోచుకున్నారు అనే దానికన్నా కూడా కాంగ్రెస్ చేసిన ద్రోహం ఏమిటంటే ఈ దేశానికి వాళ్ళు దేశ ఎంతో క్రమశిక్షణగా ఉండే బీజేపీ కార్యకర్తలు కొంత అసహనం ఉందంటున్నారు. అలాగే ఈ పార్టీ సీట్లలో గొడవలు కూడా వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటారు సార్? అసహనం మాకు లేదు, అసహనం వాళ్ళకుంది. అసహనం ఉండబట్టే మేము నిజాలు బయటికి తీసుకొస్తా ఉంటే మత కల్లోలాలు సృష్టిస్తారు, అల్లర్లు కావాలా అని ఏదో. జిహెచ్ఎంసీ ఎన్నికలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. కారణాలు ఏంటంటారు అంత ప్రత్యేక శ్రద్ధ? మేము కుటుంబ పాలన కాదు కదా, మేము మాది వాళ్ళ ఢిల్లీ, వాళ్ళే చెప్పారు వాళ్ళ ఢిల్లీ పార్టీ, మాది ఢిల్లీ పార్టీ. అది ఢిల్లీ పార్టీ కనుక వాళ్ళంతసేపు బీజేపీ 95 నుంచి 100 లోపు బీజేపీ మెజారిటీతో వస్తున్నా, ఎవరి సహకారం లేకుండా ఎవరు లేకుండా. వెల్కమ్ టు ఎన్టీఎన్ న్యూస్, ప్రజల మాట ప్రగతి బాట. ఈరోజు మనము ప్రముఖ సామాజికవేత్త మరియు సీనియర్ బీజేపీ నాయకుడు అటువంటి త్రిపురనేని చిట్టిబాబు గారితో ఉన్నాము. ప్రస్తుతము హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. కావున హైదరాబాద్లో జిహెచ్ఎంసీల కారణంగా అసలు జిహెచ్ఎంసీ ఎన్నికల పరిస్థితులు ఏంటి, అసలు ఏ విధంగా ఏ పార్టీ ముందుకు వస్తుంది, అక్కడ పరిస్థితులు ఏమున్నాయో సార్ గారితో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ప్రజెంటు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి. అసలు జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రభావం ఏ విధంగా ఉంది? అసలు బీజేపీ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి, టీఆర్ఎస్ అయితేనేమి పోటీగా జరుగుతున్నాయి. అసలు వాటి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఎన్నికలు తెలుగు తెరాస తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క పనితీరుపై రెఫరెండం. ఇవాళ ఎన్నికలు కాంగ్రెస్, టీడీపీ ఇవన్నీ కూడా లిస్టులో లేవు, ప్రజల దృష్టిలో లేదు, ఓటర్ల లిస్టులో లేదు. కాంగ్రెస్ ఆటలో అరటిపండు అయితే తెలుగుదేశం కూరలో కరివేపాకులాగా అవి రెండు లేవు. ప్రధాన పోటీ బీజేపీ వర్సెస్ ఎంఐఎం. ఎంఐఎం ఏంటి? మీరు టీఆర్ఎస్ కదా, టీఆర్ఎస్ని ప్రజలు తిరస్కరించడం మొదలుపెట్టారు. ప్రజలు టీఆర్ఎస్ యొక్క పనితీరుతోటి 6.5 ఏళ్లలో పనితీరుతోటి విసిగి వేసారిపోయి వాళ్ళని తిరస్కరించి అసహించుకునే స్థితిలో ఉన్నారు. అందుకని వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఏ డివిజన్లు అనేక చోట్ల ఎదురు తిరుగుతున్నారు. ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారని అడుగు నిలదీస్తున్నారు. ఎందుకంటే ఈ 6.5 ఏళ్లలో ఒకటి కాదు, వాళ్ళు చెప్పిన అబద్ధాలు అన్నీ ఇన్ని కాదు. ఇప్పుడు అబద్ధాలు కొంతకాలం సాగుద్ది, మాటల గారడి కొంతకాలం సాగుద్ది, మాయల మరాఠీ చేష్టలు కొంతకాలం సాగుద్ది, నిరంతరం అది శాశ్వతం కాదు కదా. అది వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మొదటి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న మాట కాడ నుంచి, 2 బెడ్రూమ్ హౌస్ ఇస్తానన్న మాట కాడ నుంచి, నా ఇంటికి ఒక నల్లా ఇస్తానన్న మాట కాడ నుంచి, ఉద్యోగస్తులకి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని పర్మనెంట్ చేస్తారన్న మాట కాడ నుంచి, ఈ
జాబ్ ప్రొవైడింగ్ చేస్తామన్న కాడ నుంచి, పెన్షన్ మాట కాడ నుంచి ప్రతి మాటలోనూ అబద్ధమే, ప్రతి మాటలోనూ అబద్ధమే. 2014లో ఏం చెప్పారో ఆ 2019 దాకా ఆ పనులు ఏం చేయలేదు. అదే 2019లో అదే చెప్పారు. ఇవాళ మొన్న 2020 మేనిఫెస్టో కూడా, ఈ మేనిఫెస్టోలో కూడా అయ్యే చెప్తున్నారు. చెప్పింది చెప్పటం, చెప్పిన అబద్ధాన్ని చెప్పటం, మళ్ళీ మళ్ళీ ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అంటాం. ప్రజలు ఏదో అమాయకులు అనుకున్నారు. ప్రజలు చాలా తెలివి మీరున్నారు. ప్రజలు ఏమీ అంత అమాయకులు కాదు. మన మాటల గారెల్లో పడిపోతే ఫస్ట్ 2014లో ఏదో ఒక ఆవేశం, ఒక తెలంగాణ వచ్చింది అని ఆవేశంలో, సో ఆ తెలంగాణ వచ్చిన ఆవేశంలో అంతమంది 1300 మంది అసూలు బాస్తే, వాళ్ళ రక్తం ధారపోస్తే, వాళ్ళ ప్రాణాలు ధారపోస్తే, అనేక సంస్థల విద్యార్థులు ఎంతోమంది కలిసి పోరాడితే ఈ తెలంగాణ వచ్చింది. అది ఏదో తంతి గారెల పుట్ల పూట అదృష్టం ఏదో అది టీఆర్ఎస్కి వచ్చింది. ఓకే, వచ్చింది. ఎవరైతే అధికారంలో ముందు తెలంగాణ వచ్చిందన్న సంతృప్తితో ప్రజలు ఉన్నారు. 5 ఏళ్ళు చూశారు. 5 ఏళ్ళు చూసి ఏమీ చేయలేదు. కానీ పోనీ 5 ఏళ్ళు ఇప్పుడే కదా ఏర్పడింది, సర్లే అనుకుని మళ్ళీ వేశారు. మళ్ళీ వేసినా కూడా రెండోసారి అవకాశం ఇస్తే కూడా బాధ్యత లేకుండా అహంకారానికి వెళ్ళారు. రెండోసారి ప్రజలు గెలిపించడం ఒక అహం పెరిగిపోయింది. అయ్యా, నీకు అధికారానికి 2014లో ఈ ప్రభుత్వాన్ని నీకు ఇచ్చినప్పుడు నీ ఖజానాలో 2,64,000 పైచిలుకు, 2,64,000 కోట్ల పైచిలుకు ఆదాయంతో ఉంది, ప్లస్ సర్ప్లస్ తోటి ఇచ్చారు ఖజానా నీకు. ఇవాళ నువ్వు ఈ 6.5 ఏళ్లలో 4,66,000 కోట్ల అప్పుకు తీసుకొచ్చావు. అంటే ఇవాళ తెలంగాణలో పుట్టే ప్రతి బిడ్డ 70,000 రూపాయల అప్పుతోటి పుడుతున్నాడు. ఇంత దౌర్భాగ్యాన్ని తీసుకొచ్చావు ఈ రాష్ట్రాన్ని. ప్రజలు ఏమి గమనిస్తున్నారు. మాట వెళ్తే నువ్వేమో ఇష్టం వచ్చిన భాష, అసభ్య భాష, అమర్యాద భాష, సంస్కారహీనమైన భాష నువ్వు మాట్లాడతావు. అదేమంటే అది నా స్టైల్ అంటావు. కేటీఆర్ ఏమో చాలా మేకవన్న పుల్లిలాగా చాలా డీసెంట్గా మాట్లాడుతూ అహంబాబు, వాడేంటి అడ్డా ఏంటి ఒక అడ్డా అని, వాడేంటి వీడేంటి అని మాట్లాడటం. వీళ్ళ అహం ప్రజలు చూస్తున్నారు. నువ్వు ఏమీ చేయకపోగా, చేయాల్సింది ప్రజలకు చేయకపోగా ఈ అహంభావం ఏంటి చూశారు. అదే దుబాకలో ఫస్ట్ దుబాక వీళ్ళకి దుబాక ఎందుకు అంటే సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వాల 3 మీ ప్రాంతాలు. మీ మధ్య ఉన్నది దుబాక. దుబ్బాకలో ఎమ్మెల్యేని మీకే ఇచ్చారు, జెడ్పీ చైర్మన్ని మీకే ఇచ్చారు. అయినా సరే దుబ్బాకను నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం చేసి మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాప దుబ్బాక ప్రజలు ప్రధాని సిద్దిపేట పరిగెత్తాలి, సిరిసిల్ల ఇలా చేశారు. అది బుద్ధి చెప్పారు. నువ్వు ఎన్ని అరాచకాలు చేసినా, ఎంత డబ్బు వెదజల్లినా, ఎంత అవినీతి చేసినా, ఎంత ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకున్నా, అన్నిటి అధికార దుర్వినియోగం చేసినా సరే ప్రజలు చెళ్ళు కనిపించారు. ఆ ఆవేశం, ప్రజల్లో ఉన్న ఆవేశం, ఆ కనువిప్పు దుబ్బాక ప్రజలు కలిగించారు. కనువిప్పు వాళ్ళ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతారు. ప్రజలు ఇక్కడ బాగా కనువిప్పు కలిగి ఉన్నారు. ఎక్కడ అసలు 62,000 కోట్లు ఖర్చు పెట్టాము అని చెప్పి ప్రగల్భాలు పడుతున్నాడు కేటీఆర్. 62,000 కోట్లు ఖర్చు పెడితే హైదరాబాద్లో రోడ్లు ఇలా ఉంటాయా? 62,000 కోట్లు ఖర్చు పెడితే నువ్వు మున్సిపాలిటీకి ఇలా ఉంటాయా రోడ్లు? ఒక్క అరఫర్లాంగ్ ఒక గతుకు ఒక గుంట లేకుండా ఈ సిటీలో నడవగలమా? బండి కదలగలదా? మనిషి వెళ్ళగలరా? ఒక్క కాలనీలో డ్రైనేజీ ప్రాబ్లం లేకుండా ఒక కాలనీ ఉందా? వరద నీరు వస్తే ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. 64,000 కోట్లు ఖర్చు పెట్టి మీరు చేశారా? దోచుకున్నారు, తిన్నారు, దాచుకున్నారు, అబద్ధాలు ఆరబోత చేస్తున్నారు. ప్రజలు ఎన్ని గుర్తిస్తున్నారు. మీరేం చేశారు, ఏం మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు. ఇవాళ ఆ ప్రజలు ఆల్టర్నేటివ్ కావాలని చూశారు. దుబాకలో కనువిప్పు కలిగారు. దుబాకలో ప్రజలు తీసి ఆల్టర్నేట్ కావాలి, వీళ్ళ పేచం అనచాలంటే, వీళ్ళ అహంకారం దించాలంటే ఎవరో ఆల్టర్నేట్. ఆ ఆల్టర్నేట్ ప్రజలు బీజేపీలో చూశారు. ఎందుకు బీజేపీలో చూడగలిగారంటే బీజేపీ ఒక కుటుంబ పాలన కాదు. బీజేపీకి తన కుటుంబం కోసం పరిపాలించదు. బీజేపీకి పదవి అంటే అలంకారము, వినోదాలు, ఇది అహంభావం కాదు. అది బీజేపీ పదవి అంటే బాధ్యతతో నడుచుకుంటుంది అని మిగతా రాష్ట్రాల్లో చూస్తున్నారు. ఒక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరంతరం పని 24/7 పని చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుంది. సమస్యల పరిష్కారాలు ఏంటి చూస్తుంది, కొత్త ప్రణాళికలు ఏంటి, ప్రజలకు ఏం చేయాలి, ప్రజల సంక్షేమం ఏంటని అదే ఆలోచిస్తుంది. అక్కడ ఏ గొడవలు ఉండవు.
మిగతా రచ్చలు ఉండవు. ఇక్కడ తెలంగాణలో చూడండి, ఆంధ్రాలో చూడండి, ఢిల్లీలో చూడండి, నాన్ బీజేపీ గవర్నమెంట్ చూస్తేనే అల్లరి ఏదో ఒక అల్లరి పని చేయటం కన్నా ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయటం కన్నా వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ సోదరాభాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం చేస్తూ ఇళ్ళతో లేదు. అది చూస్తున్నారు, దేశవ్యాప్తంగా ప్రజలు చూస్తున్నారు. అందుకనే మన బై ఎలక్షన్స్లో కూడా ఒక దుబాకే కాదు, అన్ని బై ఎలక్షన్స్లో బీజేపీ ఎందుకు గెలిచింది? గుజరాత్లో 5 అంటే బీజేపీనే గెలిచింది, యూపీలో 7 సీట్లు అంటే బీజేపీనే గెలిచింది, 7, మణిపూర్లో 2 అంటే బీజేపీనే గెలిచింది, కర్ణాటకలో ఉంటే బీజేపీనే గెలిచింది. అన్ని బైపోల్స్ ఎందుకు బీజేపీనే గెలిచిందంటే ప్రజలు చూస్తున్నారు, పనిచేసేవాళ్ళు కావాలి. ప్రజలు కోరుకుంటుంది వాళ్ళ మిమ్మల్ని గెలిపించేసి మీ చోద్యాన్ని చూడటానికి కాదు, వాళ్ళు మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని పదవిలో కూర్చోబెట్టేది వాళ్ళకున్న సమస్యలు తీరుస్తారని, వాళ్ళకున్న కష్టాలు తీరుస్తారని. నీకు ఇంత ఆదాయంతో ప్రభుత్వాన్ని ఇస్తే, రాష్ట్రాన్ని ఇస్తే, నువ్వు 64,000 కోట్లు ఖర్చు, ప్రభుత్వం ఇచ్చిన డబ్బు, కేంద్రం ఇచ్చిన డబ్బులు 1,40 కోట్లు ఇస్తే 64 కోట్లు ఖర్చు పెట్టాను, 64,000 కోట్లు ఖర్చు పెట్టాను. ఈ ఖర్చుకి ఫలితం చూపించాలి కదా. ఓకే, సిమెంట్ రోడ్లు అంటే చిన్న వాన పడితే సిమెంట్ రోడ్డు గెలిపోయి కంకర కనపడద్దా? ఇంత దారుణాలా? అంటే దోచుకుంటారా? ఏ కాంట్రాక్టులు దోచుకుంటారు, కాంట్రాక్టుల మీద కమిషన్లు మీకు ఇయ్యేనా? ఫామ్ హౌస్లో కూర్చొని ప్రభుత్వాలు నడుపుతారా? మందు కొట్టి ప్రభుత్వాలు నడుపుతారా? ప్రజలు చూడొద్దు, ప్రజలు భరించొద్దు. అదే ఇవాళ ప్రభుత్వం ఇవాళ అందుకనే బీజేపీ జెండా ఎగరబోతుంది. మున్సిపల్ మేయర్ పదవి బీజేపీ చేపట్టబోతుంది. తగిన గుణపాఠం కేసీఆర్కి, ఎంఐఎంకి తగిన గుణపాఠం చెప్పదెప్ప చెళ్ళు అనిపించేలాగా జరుగుతుంది. అంటే ఈరోజు పోటీ ఓన్లీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక ఎంఐఎం పార్టీకి, బీజేపీ పార్టీకి మాత్రమే ఉందంటారా? అంతే. అసలు బీజేపీ పార్టీ కంపల్సరీగా వస్తుందని కరాఖండ్గా చెప్తున్నారు మీరు. గ్యారంటీ. ఎందుకంటే ఎంఐఎం కూడా మేము అందుకని అనేక విషయాలు బయటికి తీసుకొచ్చాం. ఎంఐఎం ఎంత అహంభావ దూరంలో ఉందంటే ఎన్ని మాట్లాడుతుంది ఎంఐఎం. ఒక ఓవైసీ తమ్ముడు ఏమంటాడు 24 గంటలు పోలీసులు తప్పుకుంటే ఇక్కడ హిందువుల సంగతి తేలుస్తారంటాడా, అంత చూస్తారంటాడా? అప్పుడు ఎవరు మాట్లాడరా మీరు? వాడు ఇంకో మాట్లాడతాడు ఓవైసీ, హిందువులకు బిడ్డలను కంట చేత కాదు, అహ్మదాబాద్లో బేడా అమ్ముతారా, బేడా మా వాళ్ళు బేడా అమ్ముతారా, బేడా తినని మీకు తెలుస్తుంది అని నీచమైన మాట మాట్లాడు కదా. అప్పుడు మీకు స్పందన రాదా? మీరు మాట్లాడరా? వాళ్ళు 800 ఏళ్ళు మేము పరిపాలించాం, మొఘలాలు పరిపాలించాం, మేము ఇచ్చిన మా దయాదాక్షిణ్యం వల్లే భారతదేశం అనేది ఉంది, లేకపోతే భారతదేశం ఎక్కడిది అని వాడు అంటాడు. మీరు చూస్తూ ఊరుకుంటారా? వాడు ఇంకొకరేమో ఎంఐఎం ఎమ్మెల్యే బెంగళూరులో పబ్లిక్ మీటింగ్లో మేము 18 కోట్ల మంది ముస్లింలు ఉన్నాం, మేము తలుచుకుంటే 100 కోట్ల భారతీయుల్ని వాళ్ళంతా చూస్తామని పబ్లిక్ మీటింగ్లో అంటాడా? అంటే ఆ పబ్లిక్ మీటింగ్లో ఓవైసీ కూర్చుని చిరునవ్వులు చిందుతాడా? ఇవన్నీ మీరు చూస్తూ ఊరుకుంటారా? చూస్తూ ఊరుకుంటాము. సీఎం అడుగు పెట్టాలన్నా సరే మా పర్మిషన్ కావాలని వాళ్ళ ఎమ్మెల్యే నిన్నగాక మొన్న అంటాడు. ఇక్కడ నోటీసులు ఇవ్వడానికి కానీ నల్లాకి డబ్బులు కట్టద్దు, కరెంటుకి డబ్బులు కట్టద్దు, ఎవడొచ్చి ఇక్కడ అడిగే దమ్ము లేదు అని అంటాడు ఓపెన్గా. ఇది రాజ్యమా? ఇది వరకు తెలంగాణలో ఒక భాగమా ఓల్డ్ సిటీ, లేకపోతే వాళ్ళ రాజ్యమా? ఏం మాట్లాడతారు మీరు? ఖండించట్లేదు. ఖండించకపోగా హిందువులు దుద్దుగాళ్ళని నువ్వు మా కూడా సీఎంగా నువ్వు మాట్లాడుతూ వాళ్ళని నెత్తినేసుకుని వాళ్ళని భుజాన్ని ఎక్కేసుకుని ఓట్ల కోసం ఈ నీచమైన రిలేషన్స్ మెయింటైన్ చేస్తావు. ఒక పక్కేమో నువ్వేమో మేము బంధువులు అంటాం, నీ కొడుకేమో మేము వేరువేరుగా పోటీ చేస్తాం. ఈ నాటకాలు ప్రజలు గుర్తించరు అనుకుంటున్నారా? ప్రజలేమో అంత అమాయకులా? మీ తాట తీస్తారు ఈ ఎన్నికల్లో. అసలు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి సార్? అలాగే ఇప్పుడు లాస్ట్ టైం బురద టీఆర్ఎస్ పార్టీకి అంటుకుందంటారా? వరద అనే బురదే కాదు, అసలు బురదలో ఉన్నారు, వరదతో ఇంకా మునిగారు అంతే. చెప్తే వాళ్ళు బురదలో మొత్తం బురద చేస్తారు. ఈ 6.5 ఏళ్లలో బంగారు తెలంగాణ అన్నారు. బంగారు తెలంగాణ ఎవరికి తెచ్చారయ్యా? నీకు, నీ కుటుంబానికి, నీ కోడళ్ళకి, నీ అల్లుళ్ళకి నీకు తెచ్చావు, వియ్యంకులకి తెచ్చావు. ఎవరికి తెచ్చావు? నువ్వు బంగారు తెలంగాణ ఎవరికి రాలా? ఎన్నో ఆశలతో మన తెలంగాణ వచ్చింది. ఎన్నో ఆశలతో ప్రజలు ప్రాణాలు ఆశలు పోరాడి రక్తపాతం లేకుండా సాధించుకున్నారు, ప్రాణాలు అర్పించి సాధించుకున్నారు, రక్తాలు కాకుండా. అలాంటి వాళ్ళ ఆశలు అడియాసలు చేశారు 6.5 ఏళ్లలో. వీళ్ళు పెరిగారు, వీళ్ళు ఫామ్ హౌస్లు, వీళ్ళు ఏర్పాట్లు తప్పితే ప్రజలకు ఏమీ చేయలే. ప్రజలు ఒక్క పథకం ఈ 6 ఏళ్ళు కేంద్రం డబ్బులు లేకుండా వీళ్ళ డబ్బులతోటే, రాష్ట్ర డబ్బులతోటే ఒక్క పథకం చేస్తున్నామని చెప్పబరండి.
ఓపెన్గా ఒక శ్వేతపత్రం విడుదల చేయమంటే ఈ పథకం కేంద్ర డబ్బులు లేవు, మొత్తం మా డబ్బులు చెప్పండి. ప్రతిదీ కేంద్ర డబ్బే. మీరు చేస్తే ఏ పథకంలో కేంద్ర డబ్బు, బియ్యం 30 రూపాయలు అంటే మీరు ఎంత, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది? 2 రూపాయలు ఇస్తుంది. 8 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తారు. స్కూల్ బ్యాగ్స్ ఎంత ఇస్తున్నారు? అన్ని పుస్తకాలు కేంద్ర ప్రభుత్వం. కేంద్రం ఇచ్చే డబ్బులు కేంద్రం పేరు చెప్పకుండా ఆ డబ్బులతోటి మీరు నామకే వస్తే ఏదో దాంట్లో ఒక ఇదేసినట్టు వేసేసి మీ పేరు మీద నడుపుతారు, మీరు నడుపుతారు. మిగతా డబ్బులతో దోచేయటమే. 599 కోట్లు కరోనాకి ఇస్తే 1 కోటి రూపాయలు ట్రైన్లు పంపిస్తారు, వలస వాళ్ళు పంపిస్తారు, 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. మిగతా డబ్బు ఏమైంది? ఎక్కడికి వెళ్ళినా ఏ కిట్లు సరిగ్గా ఉండవు, ఏమి ఉండవు, ఏ బాధ్యత లేకుండా ఏ హాస్పిటల్లో వెళ్తే ప్రజలకు లేవు. ఏమైనాయి? ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏమైనాయి? అన్నీ తినేయటం తప్పితే పైగా కేంద్రం ఏమి ఇవ్వట్లేదు. కేంద్రం ఏమివ్వట్లేదు. వరద సాయాన్ని కేంద్రం ఏమి ఇవ్వట్లేదు. వరద ఎస్టిమేషన్ ఇవ్వడం చేతకాల ఇప్పటికీ మీకు. వరద వస్తే ఒక ఎస్టిమేషన్ ఇవ్వాలి కదా మీరు. ఒక ఎస్టిమేషన్ ఇంత నష్టం వాటిల్లింది, కేంద్రం ఎలా డిసైడ్ చేస్తే ఎంత వాటి మీరు పంపిస్తే దాన్ని బట్టి వాళ్ళ కమిటీ వచ్చి చూసి ఇంతవరకు ఎస్టిమేషన్ ఇవ్వకుండా కేంద్రం డబ్బులు ఇవ్వలేదంటే చాలా మంది వరద బాధితులకు ఇంకా డబ్బులు అందలేదని కూడా ఒక విమర్శ ఉంది. డబ్బులు అందరూ ఇప్పుడు 40 మంది చచ్చిపోయారు వరద ఒక్కనాడు వచ్చి పరామర్శించారు వీళ్ళు ఎవరన్నా? ఎలక్షన్ 2 రోజుల ముందు వరద బాధితులకు 10,000 ఇస్తామని తెలుసు, ఇస్తామంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది, మర్నాడు వద్దంటారు. ఈ నాటకాలు ఏంటి? చిత్తశుద్ధి ఉండదు. ఇంత నాటకాల, ఇంత బరితెగించే నాటకాల అది ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో దుబ్బాకులో మొదలైన ప్రభంజనం, దుబ్బాకులో మొదలైన వీళ్ళ పతనానికి పడ్డ పునాది కంటిన్యూ అవుద్ది. ఈ జిహెచ్ఎం ఎన్నికల్లో వాళ్ళు మట్టి కరవడం ఖాయం. ఈ ప్రభంజనం 2023 దాకా ఈ తెరాస ప్రభుత్వం, ఈ తండ్రి కొడుకుల అరాచకం, ఈ అబద్ధాల ఆరవత ప్రభుత్వం, ఈ అవినీతి ప్రభుత్వం గద్దె దిగి కాషాయ జెండా ఎగిరేదాకా ఈ ప్రభంజనం సాగుతున్నాం. జిహెచ్ఎం ఎన్నికల తర్వాత ఎంఐఎం పార్టీ హైదరాబాద్లో ఉంటుందంటారా లేదంటారా? ఎంఐఎం పార్టీ ఉంటుంది. ఎందుకంటే అసలు ఎంఐఎం పార్టీ ఈ దేశ పార్టీ కాదు. దాని ఎంఐఎం పార్టీ అనేది ఒక రజ్వీ, ఒక రజాకార్ మూమెంట్లో రజ్వీ ఈ పాకిస్తాన్ కోసం ఏర్పడిన పార్టీ ఇది. ఈ పార్టీ హైదరాబాదుని పాకిస్తాన్లో కలపాలి అని ఆ పోరాటం కోసం పోరాడిన పార్టీ ఇది ఎంఐఎం పార్టీ. హైదరాబాద్ని పాకిస్తాన్లో కలపాలి. అప్పుడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దిగి సైనిక చర్య తీసుకుని ఆ నవాబుని మెడలు వంచి ఈ హైదరాబాద్ని భారతదేశంలో విలీనం చేస్తే అప్పుడు గతి లేక రజ్వీ అతను ఈ వ్యవస్థాపకుడు దీన్ని స్థాపించినవాడు పాకిస్తాన్ పారిపోబోయే ముందు వెళ్ళిపోతాడనగా ముందు రోజు ఈ ఓవైసీ తాతకి పార్టీని అప్పచెప్పాడు ఎంఐఎం పార్టీని. ఈ ఎంఐఎంఏ ఈ దేశం కోసమో, ఈ తెలంగాణ కోసమో, ఈ హైదరాబాద్ ప్రజల కోసం ఏర్పడిన పార్టీ కాదు. ఇది పాకిస్తాన్ కోసం ఏర్పడిన పార్టీ. అదే ఉద్దేశంతో నడుపుతున్నారు. దానికి అని యాడ్ చేశారు. ఆల్ ఇండియా ఎంఐఎం ఆల్ ఇండియా మాత్రం అది నడుపుతున్నారు. వీళ్ళ భావజాలం మొత్తం ఈ దేశ ద్రోహ భావజాలం. అందుకనే రోహింగ్యాలకు స్థావరం కల్పిస్తాడు ఓవైసీ. 40,000 మంది రోహింగ్యాలు ఇవాళ భారతదేశ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్నారు. ISIS ఏజెంట్స్కి స్థావరాలు ఉన్నాయి ఓల్డ్ సిటీలో. వీడు ఈ ఓవైసీ వాళ్ళకి న్యాయ సపోర్ట్, లీగల్ సపోర్ట్ ఇస్తానంటాడు. వాళ్ళకి ఓటింగ్ హక్కు కావాలి, వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఆధార్ కార్డును ఓటర్ ఐడి ఇప్పించాలంటాడు. ఇవాళ ఈ ఓటర్ లిస్టులో కూడా రోహింగ్యాలకి ఓట్లు కల్పించారు. అంటే రోహింగ్యాలను పెట్టుకుని ఎన్నికల్లో గెలవాలి, గొడవలు చేయాలి అని చేసి వాళ్ళు పెట్టుకుంటారు. అంటే వాళ్ళ రాజ్యం లాగా ఓల్డ్ సిటీ అనేది వాళ్ళ రాజ్యం, ఏదో భారతదేశంలో భాగం కాదు, తెలంగాణ భాగం అన్నట్టు అహంభావంగా ఉన్నారు. అసలు రోహింగ్యా వాళ్ళు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు రోహింగ్యా వాళ్ళు? ఎందుకు మేము బీజేపీ రోహింగ్యాను వద్దట్టుంది? మీరు ఎందుకు వాళ్ళ ప్రేమ చూస్తారు? రోహింగ్యా అనేవాళ్ళు మయన్మార్లో అల్లర్లు సృష్టిస్తే అక్కడ శాంతికాముకమైన బౌద్ధులు వాళ్ళు రెచ్చిపోయి వీళ్ళని తరమ కొడితే అక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న చైనాకి వీళ్ళు వెళ్తే చైనా వాళ్ళు గేట్లు వచ్చి లోపలికి వస్తే నరికేస్తామంటే ఈ రోహింగ్యా ముస్లిమ్స్ పాకిస్తాన్కి వెళ్ళారు. పాకిస్తాన్ వాళ్ళు అమ్మమ్మమ్మ వీళ్ళని భరించలేరు. పాకిస్తాన్ వాళ్ళు అన్నారు, బంగ్లాదేశ్ వాళ్ళు అమ్మమ్మమ్మ మాకొద్దు వీళ్ళు అని చెప్పి తరిమేశారు. అలాంటి అరాచక శక్తుల్ని, అలాంటి దుష్ట శక్తుల్ని
భారతదేశంలోకి అడుగు పెట్టనిస్తారు. వీళ్ళు ఇక్కడ ఓల్డ్ సిటీలో వీళ్ళు, అక్కడ కేరళలో పిఎఫ్ఐ గ్యాంగు, కమ్యూనిస్ట్ గ్యాంగు, యూపీలో కొంత ముస్లిం గ్యాంగ్, వీళ్ళని కల్పిస్తున్నారు. కర్ణాటకలో వీళ్ళని తరిమి కొట్టాలి, ఈ దేశంలో అరాచకం సృష్టి వాళ్ళ ఉద్దేశమే. వాళ్ళ ఫార్ములా ఏంటి? రోహింగ్యా వాళ్ళకి తెలిసి మాట్లాడుతున్నారా? ఈ కేసీఆర్కి తెలుసా? తెలిసి ఓట్ల కోసం దౌర్భాగ్యం చేస్తున్నారు. వాళ్ళు ప్రతి స్త్రీ 10 మందిని కనాలి, లేదా 10 మంది హిందువులను చంపాలి. అది వాళ్ళ సిద్ధాంతం. వాళ్ళు ఈ దేశాన్ని ఇస్లామైజేషన్ చేయాలి అంటే ముస్లిం దేశంగా మార్చాలి అని ఐఎస్ఐఎస్ ప్రోద్బలంతో వాళ్ళ డబ్బులతోటి అరాచకాలు సృష్టించే గ్యాంగ్. ఆ గ్యాంగ్ని నువ్వు వాళ్ళ హైదరాబాద్లో స్థావరం కల్పిస్తున్నావంటే ఏ ఉద్దేశంతో చేస్తున్నావు? ఏ దుర్మార్గపు ఆలోచనతో చేస్తున్నావు? కేసీఆర్ దానికి ఎలా ఒత్తాసు పలుకుతున్నాడు? మేమంటున్న సర్జికల్ స్ట్రైక్స్ అదే. ఈ ఆఖరి రోహింగ్యా అనేవాడు, ఈ ఐఎస్ఐ స్థావరంలో ఉన్నవాడు ప్రతి ఒక్కడు ఈ రాష్ట్రం వదిలి పారిపోయేదాకా తరిమి కొడతాం, సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం వాళ్ళ మీద. అదే మేము చెప్తున్నాం. ఇది కేసీఆర్ బుద్ధి జ్ఞానం ఉండద్దా? చదువుకున్నాం, ఇలాంటి దుర్మార్గులకి నీడ కల్పిస్తావా? ఇక్కడ వాళ్ళకు ఓటు హక్కు కల్పిస్తావా? వాళ్ళకి ఆధార్ కార్డు కల్పిస్తావా? అందుకు ఓవైసీ సహకరిస్తే నువ్వు వాడిని నెత్తిని పెట్టుకుని వాడికి అండగా నిలుస్తావా? నీకు బుద్ధి జ్ఞానం, దేశం ముఖ్యమా, ప్రజా సంక్షేమం ముఖ్యమా, దేశ రక్షణ ముఖ్యమా, నీ ఓట్లు ముఖ్యమా? అదే మేము నిలదీస్తాం. అందుకనే ప్రజలు ఈ గుర్తించారు. మీ పాయింట్లన్నీ బయటకు తీసుకొచ్చాం. ప్రజలు వాళ్ళు గుర్తించారు. గుర్తించి అమ్మో వీళ్ళ చేతిలో ఇంకో కొన్నాళ్ళు దేశంలో వీళ్ళని అడ్డుపెడితే హైదరాబాద్ని వేరే దేశంగా చేసేస్తారు అన్న నిజాన్ని గుర్తించారు. వీళ్ళకి అప్పచెప్తే అదే చేస్తారు. వీళ్ళకి ఓట్లు తప్పితే ఇంకేమీ దేశము, దేశ సౌభాగ్యము, సమాజము, హిందువులు, అధిక సంఖ్యాకులు వాళ్ళ అవమానాలు జరుగుతూనే వాళ్ళని ఏమైనా చేసేస్తారు. నేను పబ్లిక్ అయిన మాట్లాడితేనే ఏమీ మాట్లాడిన వాళ్ళు రేపు ఏమైనా చేస్తారు. బాన్సాలో జరిగింది. బాన్సాలో అర్ధరాత్రి వెళ్ళి మొత్తం ఊరును తగలబెడితే ఏమన్నా ప్రభుత్వం స్పందించిందా? ఏమన్నా స్పందించింది? ఎక్కడ? అంత దారుణం చేస్తుంటే రేపు ఏమైనా చేస్తారు. గుడులు పగలు కొడితే రోడ్డు మీద గుడి పగలు కొట్టాలని ఆందోళన చేస్తే అది ట్రాఫిక్ గడ్డం, అభివృద్ధి గడ్డం అని అన్నవారు. మరి దర్గాని పగలు కొడితే, రోడ్డు మధ్యలో దర్గాని పడితే రాత్రికి రాత్రి 24 గంటలు వాళ్ళు గొడవ రాత్రికి రాత్రి పోలీసులు దీంతో కట్టించారు. ఏమిటి పక్షపాతం? ఏమిటి దౌర్భాగ్యం? సార్, అసలు బీజేపీ పార్టీకి యువకులు బలహీనత బలమా సార్? బలం. యువకులు, చదువుకున్న పిల్లలందరూ ఇవాళ బీజేపీకి అండగా ఉన్నారు. బీజేపీ యొక్క విషయం అంటే ఇవాళ యువకులు గతంలో జనరేషన్కి వాళ్ళ నెట్, సోషల్ మీడియా వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది. ప్రపంచాన్ని చూస్తున్నారు. ప్రపంచం కళ్ళ ముందు కనపడుతుంది. బీజేపీ అంటే ఏమిటి అని అర్థమవుతుంది. బీజేపీ చేతల పార్టీ. మనుషులు ఒక దేశం కోసం, దేశ సంరక్షణ కోసం, దేశ హితం కోసం, ప్రజల కోసం, ప్రజాహితం కోసం, ప్రజా రక్షణ కోసం, ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళ కుటుంబాల కోసం కాదు, వాళ్ళ స్వార్థం కోసం కాదు, నిరంతరం ప్రజల కోసం, దేశం కోసం. ఈ దేశం నా నేషన్ ఫస్ట్, ఎవ్రీథింగ్ నెక్స్ట్, పర్సనల్ ఈజ్ లాస్ట్ అనే పాలసీలు నడుస్తున్నారు. వాళ్ళకి దేశమే ముఖ్యం, వాళ్ళకి దేశమే వాళ్ళ కుటుంబం అని నమ్మే సిద్ధాంతం బీజేపీకి అని యూత్ మొత్తం అర్థం చేసుకున్నారు. ఇవాళ ప్రతి యూత్ కూడా భారత్ మాతాకి జై అంటానికి గర్వంగా చెప్పుకుంటున్నాడు. గతంలో వీడిదే ఓవైసీ భారత్ మాతాకి జయమని అనమంటే నా మెడ మీద కత్తి పెట్టినా అన్నాడు. ఈ దేశంలో పుట్టాడు, ఈ దేశంలో తింటున్నాడు, ఈ దేశంలో అనుభవిస్తున్నాడు అని వాడు భారత్ మాతాకి జై అనమంటే అరడాట, వందే మాత్రం అనమంటే అరడాట. ఈ దేశం వందే మాత్రం ఒక ఉద్యమ నినాదం. అది ఒక స్వాతంత్రం సాధించి పెట్టిన ఒక వందే మాతరం అనే ఒక మాట. అది అనడట. భారత్ మాతకి జిందాబాద్ అనడట, భారత్ మాతకి జై అనడట. ఇవన్నీ భరిస్తున్నామా? ఇవాళ యూత్ ఎన్ని అర్థం చేసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా మనం యూత్ తెలుసు. ఇవాళ ఈ దేశం దాటి అలా సరిహద్దులు దాటి బయటకు వెళ్తే ఫస్ట్ ఎవరు అడుగుతారు? ఏమని అడుగుతారు? ఏ దేశం నుంచి నువ్వు వచ్చావని అడుగుతారు. దేశం ఏంటి? దేశం ఏదే ఫస్ట్ అడుగుతారు. తర్వాత కులం మొత్తం అడుగుతారు. ఇది గురించి నా దేశం గర్వంగా ఉండాలి. నేను నా భారతీయుడిని, ఆయన గుండె మీద చెయ్యేసుకున్న ఐఎమ్ ఇండియన్ ఆయన గర్వంగా చెప్పుకోగలగాలి. అంటే ఇవాళ మోడీ వచ్చినాకే ఆ పరిస్థితి మోడీ వల్లే సాధ్యమంటారు మీరు? అది మోడీ వచ్చినాకే ఇవాళ ప్రపంచ దేశాల భారతదేశం ఒక చూస్తుంది. ఏమిటి ఈ దేశం, ఎంత జనాభా ఉన్న దేశం ఏంటి ఈ అభివృద్ధి పరుగులు తీస్తుంది? ఇన్ని సమస్యల్ని ఇన్ని అలా కడుపులో పెట్టుకుని ఎలా ముందుకు నడుస్తుంది? ప్రపంచ దేశం వైపు చూస్తారు.
ఒకప్పుడు బ్లడీ ఇండియా అనేవారు, విదేశీయులే కదా మనవాళ్ళే అనేవారు బ్లడీ ఇండియా అని. ఏముంది దేశంలో డబ్బుతో ఏమైనా సార్, ఇవాళ అనమనండి, ఇవాళ అంటలేదే. విదేశీయులు అంటానికి ఒక మాట అనడానికి, ఇండియా గురించి ఒక తప్పు మాట మాట్లాడటానికి ఉడుకుతున్నారు. ప్రపంచ దేశ నేతలందరూ కూడా భారతదేశాన్ని పొగుడుతూ మాట్లాడుతున్నారు, మోడీని పొగుడుతూ మాట్లాడు. వాళ్ళకేమో మనం డబ్బులు ఇచ్చి కాదు కదా. ఇవాళ మన ప్రతి భారతీయుడు కూడా గర్వంగా చెప్పుకునే స్థాయి వాళ్ళు వచ్చింది. భారతదేశం ఒకప్పుడు విశ్వగురువు, ఒకప్పుడు ఈ భారతదేశం. నేను అందుకనే కాంగ్రెస్ వాళ్ళు పతనాన్ని కోరుకున్నది. మేము ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు అవినీతి చేశారు, దేశం సొమ్ము దోచుకున్నారు అనే దానికన్నా కూడా కాంగ్రెస్ చేసిన ద్రోహం ఏమిటంటే ఈ దేశానికి, వాళ్ళు ఈ దేశ వ్యక్తిత్వాన్ని నాశనం చేశారు. ఒక్కొక్క దేశానికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఈ భారతదేశం యొక్క వ్యక్తిత్వాన్ని సర్వనాశనం చేశారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళు దోచుకున్న డబ్బు రాబట్టచ్చు, కానీ వ్యక్తిత్వం పోగొట్టుకున్న దేశం సమాజంలో రోమ్ ఏమైంది, ఈజిప్ట్ ఏమైంది. వ్యక్తిత్వాలు కోల్పోయిన తర్వాత మహామహాసామ దేశాలు. భారతదేశానికి ఒక వ్యక్తిత్వం ఉంది. ఇది ఒక విశ్వగురు. ఎక్కడ గణిత శాస్త్రం పుట్టకముందుకి జీరోని సున్నాన్ని పుట్టించిన దేశం ఇది. పట్టు బట్టలు కట్టుకోవడం తెలియని రోజుల్లో ఇక్కడ పట్టు వస్త్రాలు నేసిన దేశం ఇది. నాగరికత తెలియని రోజుల్లో ఇక్కడ నాగరికత ఎన్నో సంప్రదాయాలు ఉన్నటువంటి దేశం అంటారు. కుటుంబం అంటే ఏంటి, ఈ ఫ్యామిలీ బాండేజ్ అంటే, రిలేషన్స్ అంటే అనేది ప్రపంచానికి తెలియక ముందు ఇక్కడ ఒక కుటుంబ వ్యవస్థ ఒక రిలేషన్, బ్లడ్ రిలేషన్, హ్యూమన్ రిలేషన్స్ అనేది. అందుకనే మదర్ తెరిసా ఒకసారి మీరు ఎందుకు ఎన్ని దేశాలు తిరిగారు కదా, భారతదేశంలో ఎందుకు మీ సేవ పెట్టారు అంటే ఒకటే మాట్లాడదు. దేశం అనేక దేశాలు చూశారు, అనేక మంది మనుషులు చూశారు, కానీ ఇక్కడ మానవత్వాన్ని ఇక్కడే చూశాను. ఐ హ్యావ్ సీన్ ద హ్యూమానిటీ ఇన్ ఇండియా. అందుకని అది భారతదేశం. ఈ భారతదేశం ఆ వ్యక్తిత్వాన్ని నాశనం చేశారు ఈ కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు ఈ దేశాన్ని భ్రష్టు పట్టించి వ్యక్తిత్వాన్ని నాశనం చేసి అన్ని రంగాల్లోనూ బలహీనపరిచారు. అందుకని హఠావో కాంగ్రెస్ అని. కాంగ్రెస్ పార్టీ హఠావో కాదు, కాంగ్రెస్ సిద్ధాంతాలనే హఠావో. కాంగ్రెస్ సిద్ధాంతాలు హఠావో అయితే కానీ మన దేశం మళ్ళీ తల ఎత్తుకు నిలబడదు. బంగారు పండిన భాగ్యం నిండిన మంగళ భారతదేశం, సస్యశ్యామల సుందర దేశం నా దేశం, వేదాలు పుట్టిన దేశం నా దేశం, ఋషులు మహనీయులు శాస్త్రజ్ఞులు నడిచిన దేశం నా దేశం, అనేక మతాల పుట్టిల్లుకు నా దేశం నా దేశం, విశ్వగురువు నా దేశం. ఆ దేశాన్ని సర్వనాశనం చేశారు. కానీ మళ్ళీ వాళ్ళ నా భరతమాత అమలగన్నమ్మ అమ్మ భరతమ్మ మోడీ లాంటి చేతుల్లో ఈ దేశం నిలబెట్టి మళ్ళీ విశ్వగురుగా వెలసిల్లుతున్నాం. ప్రపంచం మొత్తం మన ఎంక చూస్తుంది. భారతీయుడు అంటే హలో ప్లీజ్ యూఆర్ ఫ్రమ్ ఇండియా ప్లీజ్ కమ్ అని ప్రతి విదేశీయుడు మనం గౌరవిస్తారు. కాదు సార్, ఎంతో క్రమశిక్షణగా ఉండే బీజేపీ కార్యకర్తలు కొంత అసహనం ఉందంటున్నారు. అలాగే ఈ పార్టీ సీట్లలో గొడవలు కూడా వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటారు సార్? అసహనం మాకు లేదు, అసహనం వాళ్ళకుంది. అసహనం ఉండబట్టే మేము నిజాలు బయటికి తీసుకొస్తా ఉంటే మత కల్లోలాలు సృష్టిస్తారు, అల్లర్లు కావాలా అని ఏదో మాట్లాడుతారు కేటీఆర్. ఇవాళ ఇన్ని రాష్ట్రాలు భారతదేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కడ జరుగుతుంది? ఈ 7 ఏళ్లలో ఎక్కడన్నా మత కల్లోలాలు జరిగినాయా? ఇన్ని రాష్ట్రాల్లో బీజేపీ నడుస్తుంది, ఎక్కడ లేదు. మేము సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, అది మా స్లోగన్. అందరితోటి కలిసిపోవాలి. మీరు విభజించి పాలించాలి. మీరు ఇవాళ మాట్లాడుతున్న మేము రోహింగ్యాల గురించి మాట్లాడుతుంటే ముస్లింల మీద ఎంతో వ్యతిరేకమా? మేము ముస్లింల మీద వ్యతిరేకం కాదు, రోహింగ్యా ముస్లింల మీద వ్యతిరేకం. ఆనాడు కనుక నువ్వు ఎంత బుద్ధిజ్ఞానం ఉన్నవాడు, ముస్లిమ్స్ మరి భారతదేశాన్ని గురించి 18 మంది ఉన్నాం, మేము 18 కోట్ల మంది ఉన్నాం, 20 మంది 100 కోట్ల భారతీయుల్ని నాశనం చేస్తాం ఒకడు ఒక చేతిలో ఖురాన్, ఒక చేతిలో AK-47 పెట్టుకుని వచ్చామంటే 24 అవర్స్లో భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మారుస్తామని మరొకడు అంటుంటే ఆనాడు ఖండించలేదు నువ్వు. ఆ రోజు నువ్వు ఎందుకు ఖండించలేదని? ఆ రోజు నువ్వు ఖండించుంటే ఇవాళ నీ మాటకి విలువ ఉండేది. ఆ రోజు ఏమో నిమ్మకు నీరెత్తి కూర్చున్నావు. ఇవాళ ఏదో మేము రోహింగ్యాలను తరిపి కొట్టాలి, సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటే ఆ మత కల్లోలు అంటావా? ఎక్కడ జరిగింది మత కల్లోలు? వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలి. ఈ రాష్ట్రంలో దేశం దాకా ఈ రాష్ట్రంలో మత కల్లోలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మత కల్లోలు జరిగినాయి. చెన్నారెడ్డి దిప్పడం కోసం మత కల్లోలు జరిగినాయి. పార్టీలు ఆధిపత్యం సాధించడం కోసం మత కల్లోలు జరిగినాయి. అన్ని కాంగ్రెస్ హయాంలోనే. ఎప్పుడు బీజేపీ హయాంలో ఎక్కడ జరగదు. ఇది కనుక వాళ్ళు రెచ్చగొడుతున్నారు. అసహనంతో ఏదో ఒకటి
ముస్లిం. ఇదే కేటీఆర్ వాజ్పేయి పీరియడ్లో గురించి అన్నాడు, వీడియోలు కూడా ఉన్నాయి రికార్డెడ్. బీజేపీ వచ్చినాక అనుకున్నారు కానీ ఎక్కడ బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు, గతంలో కన్నా కాంగ్రెస్ పరిపాలనలో కన్నా ఎలాంటి మతకాల వల్ల కూడా ప్రశాంతంగా జరుగుతుంది, వాజ్పేయి గారి ప్రభుత్వం ఘనంగా నడుస్తుంది ఈయన అన్నాడు. ఈయనోరే ఇవాళ ఎన్నికల కోసం మాట మార్చి మతకాల బీజేపీ వాళ్ళ మత ఏం మాట్లాడి మీకు అసహనం, ఓవైసీకి అసహనం. అసహనం ఉంటే ఓవైసీ మేము మీరు ఆక్రమించుకున్న ఆక్రమిత కట్టడాలను మేము కూలుస్తామంటే ఎన్టీఆర్ పివి నరసింహరావు సమాధానం కూలుస్తానంటాడు. ఎన్ని గుండెలు ఉండాలి, ఎంత ఖండకావరం ఉండాలి నీకు, ఎంత ఒళ్ళు బలుపు ఉండాలి నీకు. ఎన్టీఆర్ సమాధి నేను పివి నరసింహరావు సమాధిని కూలుస్తావా? అంత నీ వల్ల దమ్ముందా, నీకు అంత చావుందా? ఆఫ్టర్ ఆల్ 4-5 ఎమ్మెల్యే సీట్లు వస్తే మాత్రం నువ్వు మొత్తం శాసిస్తగలవా? తాట తీయరు నువ్వు, దాని మీద చెయ్యి పెడితే తాట తీయరు నిన్ను. అది మాట్లాడితే నువ్వు ఖండించావా? ఖండించగలిగేవా? తప్పుగా మాట్లాడతాను అంత అలరైనాక నిన్న ఏదో సైలెంట్గా అలాంటి మాట అని ఉండకూడదు, నంగ నచ్చి మాట్లాడలేదు. ఎందుకు ఖండించు? ఒక పివి నరసింహరావు మహానాయకుడు, తెలుగు రాష్ట్రం నుంచి వెళ్ళిన ప్రధానమంత్రి, ఒక ప్రధానమంత్రికి తెలుగు రాష్ట్ర గౌరవాన్ని పెట్టినవాడు, ఒక ఎన్టీఆర్ తెలుగు జాతిని విశ్వమంతా వ్యాపింపజేసినవాడు, ఢిల్లీ వీధుల్లో రెవరపలాడించినవాడు తెలుగు పౌరుషాన్ని. అలాంటి వ్యక్తులు సమాధానం కదిలిస్తారంటే విని ఊరుకుంటావా? కేసీఆర్ ప్రగతి భవన్కే పరిమితం అవుతున్నారు అనేసి మీ బీజేపీ పార్టీ అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు కూడా అంటున్నాయి. అసలు ప్రగతి భవన్లో ఉండాల్సిన కారణం ఏమనుకుంటారు సార్ కేసీఆర్ గారు? ప్రగతి భవన్ కూడా కాదు, మేము అంటుంది ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నాను అంటున్నాం. ప్రగతి భవన్ దాకా ఆయన రావట్లేదు. ఆయన ఫామ్ హౌస్లోనే గడుపుతున్నాడు. ఎప్పుడో ఒకసారి ఆయన విజిటింగ్ చీఫ్ మినిస్టర్ లాగా ప్రగతి భవన్కి వస్తున్నాడు తప్పితే ఆయన నిరంతరం ఫామ్ హౌస్. అసలు ఫామ్ హౌస్లో ఉండి మందు కొడుతూ ప్రభుత్వాన్ని రన్ చేసే ముఖ్యమంత్రిని మనం ఇవాళ చూస్తున్నాం. అదే భరించలేకపోతున్నాం. అసలు ఆయన మంత్రులు కలవటానికి లేదు, ఆఫీసర్స్ కలవడానికి లేదు. ఏదో అక్కడ ఉంటాడు, ఆయన అక్కడ నుంచి ఏదో తోచుకుని ఏదో చెప్తాడు, వీళ్ళు ఆయన దానికి తందాన చెప్తే ఒక్కడు కూడా బుర్ర పెట్టి ఆలోచించి అది కరెక్టా కాదా అని కూడా అనరు. అలా నడిచిపోతుంది కదా. ఆయన ఫామ్ హౌస్కి పరిమితం. రేపు ఫ్యూచర్లో కూడా పర్మనెంట్గా ఫామ్ హౌస్గా పరిమితం అవుతాడు రేపు రాబోయే కాలంలో. చరిత్ర అయిపోయింది. ఒక ఆవేశం వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది, ఆ ఏడు అడుక్కుతుంది, ఆ ఏడైనా సామెత. తెలంగాణ వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది, అధికారం వచ్చింది ఈ దశాబ్దమే, అంతమైపోయేది ఈ దశాబ్దమే. జిహెచ్ఎంసీ ఎన్నికలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. కారణాలు ఏంటంటారు అంత ప్రత్యేక శ్రద్ధ? మేము కుటుంబ పాలన కాదు కదా, మాది వాళ్ళే చెప్పారు, వాళ్ళ గల్లీ పార్టీ, మాది ఢిల్లీ పార్టీ. అది ఢిల్లీ పార్టీ కనుక వాళ్ళంతసేపు తను ఆ కుటుంబమే. మాది దేశవ్యాప్తమైన పార్టీ. ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా మేము మొత్తం వస్తాం. ఏ దేశం జరిగినా ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ని నుంచి ప్రజలను రక్షించాలి. ప్రజల్ని కేసీఆర్ కబంధ హస్తాల నుంచి, కేసీఆర్ కేటీఆర్ దుర్మార్గ పాలన నుంచి తప్పించాలంటే మేము పార్టీ పరంగా మొత్తం ఈ శాఖ ఆ శాఖ మొత్తం పార్టీ పరంగా పోరాడతాం సాధిస్తాం. దాంట్లో వాళ్ళే రావాలి వీళ్ళే రావాలని ఏమి లేదు కదా. అవసరమైతే అందరూ వస్తాం, అవసరం లేదనుకుంటే దుబ్బాకకు అందరూ రాలేదుగా. దుబ్బాక 10 లక్షలు గెలుస్తాం, దానికి లేకపోతే గెలిచాం స్టేట్ నాయకులతో సరిపోయింది. ఇక్కడ రాష్ట్రంలో ఇది రెఫరెండం. ఈ ఎన్నికలు అనేది, జిహెచ్ఎంసీ ఎన్నికలు అనేది వాళ్ళ ప్రభుత్వానికి రెఫరెండం. అంటే ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకతలో ఉన్నారు అన్నది దుబ్బాకలో మొదలైనది. దుబ్బాక దెబ్బకి అబ్బా అంటే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలకి చెంప చెళ్ళు అనిపిస్తుంది. అనిపించాలి. ఆ దిగాలి, వాళ్ళ అహంభావం దిగాలి. అందుకోసం వస్తాం, నాయకులందరూ వస్తారు. అంటే దుబ్బాకలో జరిగిన రిజల్ట్ అనేది కంపల్సరీ ఇక్కడ కూడా రిపీట్ అవుతుందని మీరు కరాఖండ్గా చెప్పగలుగుతున్నారు. ఇంకా ఎక్కువ దుబ్బాకలో పోటాపోటీగా గెలిచాం, ఇక్కడ చాలా సునాయాసంగా గెలుస్తాం. సునాయాసంగా అధిక 95 to 100 సీట్స్ బీజేపీ, 95 నుంచి 100 లోపు బీజేపీ మెజారిటీతో వస్తున్నాం. ఎవరి సహకారం లేకుండా, ఎవరు లేకుండా వస్తున్నాం. ఈ దెబ్బతోటి టీఆర్ఎస్కే కాదు, ఎంఐఎంకి గట్టి దెబ్బ తగిలిపోతున్నాం. మేము అధికారంలోకి వచ్చినాక, మేయర్గా వచ్చిన తర్వాత అక్కడ అక్రమ కట్టడాలు కానీ, మెట్రో రైలు వేయించడం కానీ,
ఆ రోడ్లు బాగు చేయడం కానీ మా బాధ్యత. వీళ్ళు డెవలప్మెంట్ అనేది సిటీస్ హైదరాబాద్ సిటీ ఎలా డెవలప్ అయ్యిందో రోడ్లు గిడ్లు బ్రిడ్జిలు అలా అక్కడ కూడా ఓల్డ్ సిటీ కూడా అలా చేస్తాం. ఈ అక్రమాలని వాళ్ళ అక్రమ కట్టడాలను కూలుస్తాం. ఖచ్చితంగా ఆ రోడ్లన్నీ డెవలప్ అయ్యి అది హైదరాబాద్ వేరు, సికింద్రాబాద్ వేరు అని కాకుండా టోటల్ హైదరాబాద్ యొక్క రూపం అందరూ అటు ఇటు కలిసిమెలిసిపోయే పరిస్థితి కల్పిస్తారు. ఇప్పుడు అలా చేసినప్పుడు, అది డెవలప్మెంట్ చేసినప్పుడే అందరూ కలిసిపోతారు. అదేదో వాళ్ళు అక్కడ ఏమీ డెవలప్ కానివ్వకుండా మెట్రోలు రానివ్వరు, రోడ్ల విస్తరణ కానివ్వరు, డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ కానివ్వరు, కేబుల్స్ వేయనివ్వరు, ఏమీ వేయకుండా అలా ఉండి అది ఏదో సపరేట్గాను ఓల్డ్ సిటీ అంటే సపరేట్గాను న్యూ సిటీ అంటే కాకుండా అది కూడా డెవలప్ చేసేస్తే మొత్తం కలిసిపోద్ది. అటు ఇటు ప్రయాణం ఈ గొడవలు ఉండవు. మా ఉద్దేశం అదే, గొడవలు సమస్య పోవాలి. ఈ ముస్లిం ఆధిపత్యము, హిందువులు ముస్లింలు తిడతారు, దాని మీద హిందువులు బాధపడి రెచ్చిపోతారు, ఈ జరగకూడదు. అంటే డెవలప్మెంట్ ఈస్ ద ఓన్లీ రిసోర్స్. అది మేము రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఆ ఓల్డ్ సిటీని డెవలప్ చేయటం మా కంకణం కట్టుకున్నాం. అది చేసి తీరుతాం. 600 అయినా ఎవరు అడ్డొచ్చినా సరే ఎంఐఎంని ఎక్కడ కంట్రోల్ చేయాలో, ఎట్లా కూర్చోబెట్టాలో వాళ్ళ స్థానంలో కూర్చోబెట్టి సాధిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.